కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మ్యామ్ ఈ మధ్య సూషి అని వింటున్నాము. అదేదో ఒక క్యూబ్ లాగా ఉంటుంది. దాన్ని డిఫరెంట్ సాస్‌లో తీసుకొని తినాలి. అది చేత్తో కూడా తినకూడదు మళ్ళీ. అది మంచిదేనా అసలు? ఏముంటుంది దాంట్లో? సో ఇది మీరన్నట్టుగా జాపాన్ క్విజిన్ అనమాట. సో మనకి ఈ మోడర్నైజేషన్, సోషలైజేషన్‌లో ఒకరిని చూసి ఒకరు ఇమిటేట్ చేయడము, లెట్ us ట్రై సంథింగ్ న్యూ అంటూ మన ట్రెడిషనల్ వంటకాలని వదిలేసి వీఆర్ ట్రయింగ్ న్యూ. సో ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. బట్ బేసిక్గా ఇది ఏంటంటే రైస్ బేస్డ్ ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. దీంట్లో మామూలుగా వాళ్ళకి షార్ట్ గ్రెయిన్ రైస్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు చిట్టి ముత్యాలు అని రైస్ ఎలా ఉంటుందో అలాంటి బియ్యం అనమాట. దాన్ని కుక్కర్లో సాఫ్ట్గా ఉడికించుతారు. ఉడికించినప్పుడు దాన్ని కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడే దాంట్లో వెనిగర్ వేస్తారు. వెనిగర్, షుగర్, సాల్ట్ వేసి దాన్ని బాగా కలిపేస్తారు. సో ఆ సార్ అండ్ స్వీట్ ఫ్లేవర్ అంతా దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి స్టఫింగ్ అండ్ రోలింగ్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు సీవీడ్ యూజ్ చేస్తారు. సీవీడ్ అంటే మనకి కొన్ని లేక్స్లో వీడ్స్ ఉంటాయి. వీడ్స్ అంటే బేసిక్గా ఇవి అన్వాంటెడ్ ప్లాంట్స్. బట్ ఈ అక్వాటిక్ వాటర్లో ఉండేవి ఏంటంటే న్యూట్రియంట్ డెన్స్ ఉంటాయి. ఒక నాచులా ఉంటుంది. ఎస్, కరెక్ట్. వాటిని ఆల్గే అంటారు, నాచు, పాచి. సో వీటిలో రెడ్, బ్రౌన్, గ్రీన్ ఆల్గే ఉంటాయి అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో యూజ్ చేసేది నోరి అంటారు అనమాట. సో ఇట్స్ అ సీవీడ్. సో ఇందులో ఎక్కువ మోతాదులో అయోడిన్ లభిస్తుంది. ఇట్స్ అ మినరల్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెటబాలిజం. అలాగే ఇందులో బీటా క్యారోటీన్, ప్రోటీన్స్ ఉంటాయి. సో దాన్ని ఒక షీట్ లాగా డ్రై చేస్తారు. ఆ నూరిలో ఈ రైస్ స్టఫ్ చేస్తారు. సో ద మెయిన్ అండ్ హాట్ థింగ్ ఆఫ్ దిస్ ఇస్ ద ఫిష్. ఇందులో యూజ్ చేసే ఫిష్ ఏంటంటే రా ఫిష్ యూజ్ చేస్తారు. లేకపోతే ఆప్షనల్గా మనకి ప్రతి దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో కుక్డ్ క్రాబ్స్ కానీ లేకపోతే స్క్విడ్స్ కానీ ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా మనము రా యూజ్ చేసినప్పుడు అయితే ఇందులో ట్యూనా ఆర్ సాల్మన్ యూజ్ చేస్తారు. సో ఈ ట్యూనా అండ్ సాల్మన్ ఎందుకు యూజ్ చేస్తారంటే దే ఆర్ లిటిల్ బటరీ, సాఫ్ట్గా ఉంటాయి అనమాట. దే ఆర్ వెరీ ఫ్రెష్. సో దానికని వీటిని సన్నగా స్లైస్ లాగా కట్ చేసి రోల్ లాగా చేసి దాంట్లో పెడతారనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే రా ఫుడ్స్ మనం ఎంతవరకు తినొచ్చు. సో మనకి ఇందులో అవకాడో యూస్ చేస్తారు, క్యూకంబర్ యూస్ చేస్తారు. వాటిని రాగా తిన్నామంటే దర్ ఇస్ అ మీనింగ్. సో వీళ్ళు ఆ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళది ఎలా ఉంటుందంటే ఇది కెన్ ఈట్ అండ్ డైజెస్ట్. సో దానికి సర్టెన్ సూషీ గ్రేడ్ ఫిష్ అని ఉంటుందన్నమాట. సో ఆ సూషీ గ్రేడ్ ఫిష్కి మనకు సర్టెన్ టెంపరేచర్స్, సర్టెన్ హైజీనిక్ కండిషన్స్లో దాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే ఫిష్ తోటి స్క్రాంబర్డ్ పాయిజనింగ్ అనేది అవుతుందన్నమాట. యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ దే ఆర్ వెరీ డ్రెడ్ఫుల్. మనకి లిస్టరియా కానీ ఇంకా విబ్రో కానీ ఎస్చెరీషియా కానీ ఇలాంటి వైరస్ అండ్ బ్యాక్టీరియా వస్తుంది. దాంతో స్టమక్ క్రామ్స్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, హెడేక్, చాలా వాటిని స్టోరేజ్ చేసే ఏరియాలో వాటిని ఐరన్ కాస్ట్లో పెడతారు కాబట్టి వాటిలో ఉండే నట్స్ అండ్ బోల్ట్స్తో కూడా పాయిజనింగ్ అవుతుంది అనమాట. సో ఇలా స్టోరేజ్ కాబట్టి సో ఆ సూషీ గ్రేడ్ ఫిష్ని -4 degrees Centigrade లో వాళ్ళు అట్లీస్ట్ ఫర్ 7 days దే హ్యావ్ టు ప్రిజర్వ్ అనమాట. సో మనకి ఎప్పుడైనా రా ఫుడ్లో లెటస్ టేక్ మటన్ ఆర్ పోక్ ఆర్ బీఫ్, వాటిలో వార్మ్స్ ఉంటాయి. సో వీటిలో టేప్ వార్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అంచేతనే దీన్ని ఆ -4 degreesకి మనం ఫ్రీజ్ చేస్తే కనుక ఈ టేప్ వార్మ్స్ ఇలాంటివన్నీ యూ కెన్ డెస్ట్రాయ్, చనిపోతాయి అనమాట. సో వాటిని డిస్ట్రాక్ట్ చేయొచ్చు మనం. అలా చెయ్యలేదు, అలాంటి కండిషన్స్లో ప్రిజర్వ్ చేయలేదంటే సో దే విల్ లివ్. మనం తిన్నప్పుడు రాగా తింటాం కాబట్టి అది వెళ్ళి మన ఇంటెస్టైన్లో డెవలప్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్ ఫర్ అస్. చాలా ప్రమాదకరం మనకి. యూ కెన్ లూజ్ యువర్ లైఫ్ ఈవెన్. సో అలా ఉంటుంది. సో ఈ సూషీని మనము కంట్రోల్ టెంపరేచర్స్లో పెట్టి దాన్ని హైజీనిక్గా, అంటే దానికి యూజ్ చేసే నైఫ్, మనం ఏవైతే వాటిని స్లైస్ చేస్తామో ఆ నైఫ్స్ని మనం చాలా మంచి బాయిలింగ్ వాటర్లో పెట్టేసి దాన్ని మంచిగా వైప్ చేసి డ్రై చేయాలి. దాన్ని చాపింగ్ బోర్డ్స్, ఎస్పెషల్లీ రా చాపింగ్ బోర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తాం వాటిని కూడా మంచిగా స్టెరిలైజ్ చేయాలి. సో మన టేబుల్ టాప్స్, చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్ ఇవన్నీ చాలా కేర్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్.
ఒకవేళ మనము బిజినెస్ సరిగ్గా లేదు ఆర్ హైజీనిక్ కండిషన్స్లో మెయింటైన్ చేయలేదు, పవర్ ఫ్లక్చువేషన్, మేబీ ఇప్పుడు ఆ అవుట్లెట్ వాళ్ళు రెఫ్రిజిరేటర్ ఆన్ చేస్తారు, మధ్యలో పోతుంది పవర్, సో అప్పుడు ఆ టెంపరేచర్ అనేది హై అయిపోతుంది, సో ద బ్యాక్టీరియా మల్టిప్లైస్. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు చేస్తారు అసలు? చూసి తినేదే చాలా తక్కువ, వాళ్ళు ఎలాగో చేసి నిల్వ చేసుకోవాల్సిందే. రైసే అసలు జనరల్గా రైస్ ఒకరోజు రైసే మళ్ళీ నెక్స్ట్ డేనే తినకూడదని చెప్తూ ఉంటారు. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెద్ద చెప్పుకోదగిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవేమీ కావు కదా మ్యామ్? అంటే మామూలుగా మనం తిన్నవే ఉన్నాయి, ఆయిల్ మనం వేసుకునేదే, కొంచెం నువ్వులు వేస్తారు మనం తినేదే. ఆ సీవీడ్ అనేది సంథింగ్ విచ్ వీ డోంట్ యూస్. మనకి అలాంటి పాచి ఇలాంటి బూజులు ఇలాంటివి తినే అలవాట్లేదు మనకి. ఈ జాపనీస్ చైనీస్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మష్రూమ్స్, ఆల్గేస్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్. మనకేంటంటే మన వెదర్ కండిషన్స్ లో మనకు శుభ్రంగా ఆకులు, కూరగాయలు, పళ్ళు దొరుకుతాయి. సో అలా మనకి నాచి పాచి తినే అదృష్టం లేదు మనకి, అలాంటి దురదృష్టం ఇన్ఫాక్ట్. సో వాళ్ళకి దొరకవు కాబట్టి వాళ్ళ క్వీజన్ లో ఇలాంటివి ఉంటాయి. ఎస్, యాజ్ ఎ సీనియర్ డైటీషియన్గా మీరు చెప్పండి, అంటే మన పూర్వీకులు మన డిఎన్ఏలో ఎలాంటి ఫుడ్స్ ఉంటాయో అవే తినాలా మనము? కొత్త కొత్తవి ఇలాంటివి బయట నుంచి వచ్చిన ఫుడ్స్ మనం ట్రై చేయకూడదా? మనము ట్రెడిషనల్గా వచ్చేవి మీరు ఏమైనా చెప్పండి. మనము బ్రేక్ఫాస్ట్లో తీసుకునేవి, సపోజ్ మనం ఇడ్లీ తీసుకుంటాం, ఇడ్లీతో పాటు మనం బీరకాయ తొక్కలు పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఆర్ మధ్యాహ్నం మనం ఆకుకూర పప్పు ఆర్ ముద్దపప్పు చేసుకుని ఆవకాయ పెట్టుకున్నాం, ట్రెడిషనల్గా చెప్తాను. ఆర్ మనం రసం ఆర్ సాంబార్ చేసాము. అలాగే రాత్రికి ఇంకేదో దద్దోజనంలోకి కొంచెం నిమ్మకాయ పచ్చడి ఏదో పెట్టుకున్నాము, ఆర్ రోటి పచ్చడి ఏదో చేసాము, పెరుగు పచ్చడి ఏదో చేసాము. ఇప్పుడు నేను చెప్పిన వాటిలన్నింటిలోనూ ప్రిజర్వ్డ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వాటిని కన్జ్యూమ్ చేస్తామో మనం ఎవిడెంట్గా మన తాత ముత్తాతల్ని చూసాం, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ వెరీ లెస్. వాళ్ళకి తెల్ల వెంట్రుకలు వాళ్ళకి 70s, 60sలో వచ్చాయి, రైట్? వాళ్ళు పళ్ళు ఊడడం అంటూ వాళ్ళకి తెలియదు. 80s, 90sలో కూడా వాళ్ళు సూది దారం చక్కగా పెట్టేవాళ్ళు వితౌట్ స్పెక్స్. సో యు నేమ్ ఎనీథింగ్, దే డజంట్ నో వాట్ ఈస్ డయాబెటీస్. వాళ్ళకి బీపీ, షుగర్ తెలియదు, క్యాన్సర్స్ తెలియదు, హార్ట్ ప్రాబ్లమ్స్ తెలియదు. చాలా ఏజ్ వరకు కూడా దే వాక్డ్ వితౌట్ వాకింగ్ స్టిక్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం 40 yearsలోనే నీ రీప్లేస్మెంట్స్, 30 yearsలోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో వాట్ ఈస్ దిస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్. మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పొద్దున్నే ఓట్స్ తినేసేయడము, పిల్లలు బ్రెడ్ జామ్ తినేయడము, లేకపోతే శాండ్విచెస్ తినేయడము, చాకో స్ప్రెడ్స్ పెట్టుకోవడము, చీజ్ స్ప్రెడ్స్ పెట్టడము, మధ్యాహ్నానికి ఇంకేవో రోల్స్, స్ప్రింగ్ రోల్స్ అని ఆర్డర్ చేసుకోవడము, బర్గర్, పిజ్జాలు తినడము, అలాట్ ఆఫ్ చైనీస్, నూడిల్స్, పాస్తా, ఈ సూషీలు, ఇలా రకరకాల ఫుడ్స్ అనేవి మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం. సో వీళ్ళ ఫుడ్స్లో ఏంటంటే చాలా మటుకు ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, స్టెబిలైజర్స్, ఎమల్సిఫైయర్స్ ఉంటాయి. మనవన్నీ ఫ్రెష్లీ గ్రోన్ ఫుడ్స్. మనకి ఏమైనా నిలువ ఉంటే కూడా అందులో మనము ఒక్క ప్రిజర్వేటివ్ లేకుండా చేస్తాం మనం. అవును, సిట్రిక్ యాసిడ్ కూడా మన ఏ వంటకాల్లో ఉండవు. మనకు ఉంటే నిలువ ఉప్పు, పులుపు, నూనె తప్పితే ఏది ఉండదు. ఒకవేళ మనం డయాబెటిక్ కాకపోతే ఆ ఉప్పు కూడా మనకి ఔషధం లాగా హైపర్ టెన్సివ్ కాకపోతే ఉప్పు కూడా ఔషధం లాగా పనిచేస్తుంది. సో మీరు చింతపండు పులిహోర కలిపినా మీకు ఎంతో న్యూట్రిషన్ ఉంటుంది. నిమ్మకాయ పులిహోర అయినా, లేకపోతే మీరు చిత్రాన్నం అయినా, ఏదన్నా చెప్పండి, దిస్ నో కెమికల్. మనం అందులో వేసే పసుపు దగ్గర నుంచి మనం వేసే తాలింపు గింజల వరకు దే ఆర్ వెరీ న్యూట్రియంట్ లోడెడ్ అనమాట. సో వీళ్ళ ఫుడ్స్లో ఇప్పుడు మనం చైనీస్ తీసుకుంటాం, అందులో అజినోమోటో వేస్తారు, సోయా సాస్ వేస్తారు, కెచప్స్ వేస్తారు, సాస్ వేస్తారు, మైదా పిండి వేస్తూ ఉంటారు, ప్రతి దాంట్లోనూ దే హ్యావ్ లాట్ ఆఫ్ యాడిటివ్స్. సో మనం ఇలా తినడం వల్ల మన జెనెటిక్ మెటీరియల్ని మనం చేంజ్ చేసేస్తున్నాం. మనం పురాతకాలంగా వచ్చిన ఫుడ్స్ తింటే కనుక యువర్ డిఎన్ఏ ఇస్ ప్రిజర్వ్డ్ అండ్ యూ కంటిన్యూ టు హ్యావ్ దోస్ హెల్దీ జీన్స్. ఇప్పుడు ఇలా చేయడం వలన మన న్యూట్రిషన్ చేంజ్ అయిపోతుంది. సో న్యూట్రిజినోమిక్స్ అనేది మనం ఇఫ్ యూర్ ఫాలోయింగ్ యువర్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఈటింగ్, యువర్ డిఎన్ఏ ఇస్ ప్రిజర్వ్డ్, యువర్ హెల్దీ జీన్స్ ఆర్ ప్రిజర్వ్డ్. మ్యామ్, ఈ కార్న్స్ కూడా తినకూడదా? కార్న్ అంటే మనం ట్రెడిషనల్గా వచ్చే కార్న్ ఇస్ వెరీ గుడ్ అనమాట. దాంట్లో ఫైబర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ డార్క్ ఇన్ కలర్. సో మనకు అందులో బీటా క్యారోటీన్, జేన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఉంటుంది, మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అదే మనకి స్వీట్ కార్న్ విల్ గెట్ రెడీలీ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ.
అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ కార్న్. సో మన ట్రెడిషనల్ కార్న్ మనము ఒకసారి గబ్బా గబ్బా తింటేనే పొట్టలో టుకుటుకుమని సౌండ్ వస్తుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. మనకు ఫుడ్ ఎంత స్లోగా డైజెస్ట్ అవుతే అంత మంచిది అనమాట, అంత ఫైబర్. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to